బంధమునట్టి నా రెండవ కరుణ తీసుకొని యూదా వారికి ఇశ్రాయేలు వారికి కలిగిన సహోదర బంధం. ఏ బంధం చెప్పండి? మొట్టమొదటి వాళ్ళు స్నేహబంధంతో ఉండాలి, రెండవది ప్రేమాబంధం, మూడవది సహోదర బంధం. అంటే ఇద్దరు ఒక ఉదరంలో నుంచి ఒక కడుపులో నుంచి వచ్చి పుట్టారా అన్నట్టు ఉండాలి. వారిద్దరు కూడా ఒకే ఆలోచన, ఒకే ప్రేమ, ఒకే మనసు, ఇక మేమిద్దరం ఒకటే అన్నట్లుగా వాళ్ళు ఉండాలి. ఇది మరి మూడవది చూస్తున్నాం. నాలుగవది మనం చూస్తే ఎలాంటి బంధం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. బైబిల్లో మరి భార్యాభర్తలకు ఉండే సంబంధం అది ఎలాంటిదంటే ఎఫెసీ 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధం. అమ్మ ఏ బంధం? సమాధాన బంధం. భార్యాభర్తలుగా మరి జీవించినప్పుడు దినాలు గడిచే కొద్దీ ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. కుటుంబం అంటే ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కొన్ని పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఏం చేయాలంటే వారు కలిసి మరలా ప్రార్థన చేసుకొని ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఏం చేయాలి? సమాధానం పడాలి. ఒక కుటుంబం ఇలాగే మరి సోదరుడు చెబుతా వచ్చాడు, ఒక కుటుంబంలో ఇలాగే అసమాధానం వచ్చింది. భార్యతో భర్త మాట్లాడలా, భర్తతో భార్య మాట్లాడలా. ఇంకా ఏదున్నా సరే వీళ్ళు పేపర్ మీద రాసి ఫ్రిడ్జ్ కంటిస్తున్నారంట. ఏమేం చెప్పాలన్నా పేపర్ మీద రాసి ఫ్రిడ్జ్ కంటిస్తుంది, ఆయన ఏం చెప్పాలన్నా ఫ్రిడ్జ్ కంటిస్తాడు. ఒకరోజు ఉదయాన్నే అంటే ఆయన వెలుగు రాదంట, ఉదయాన్నే ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళాలంట. ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి మరి భార్యకి మాట్లాడలేదు కాబట్టి పేపర్ మీద రాశాడంట, ఇదిగో అమ్మాయి 4 నన్ను లేపు అని పేపర్ మీద రాసి ఫ్రిడ్జ్ కంటించాడంట. నేను లేచేసరికి 9 అయిందంట. భయపడిపోయాడు, అయ్యో 4 నేను లేచి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి, ముఖ్యమైన మీటింగ్, నా ఉద్యోగం పోతే. లేపలేదని అరుస్తా ఉంటే సైగ చేసిందంట, మళ్ళీ వెళ్ళి దాని కింద చూసుకోవాలి. ఆ 3:30కే లేచిందంటండి. ఏమంటే టైం అవుతుంది లేకండి నా రాసి అక్కడ అంటించిందంట. ఇది నన్ను ఏముండట్లేదు చెప్పండి? సమాధానం ఉండట్లేదు, మాటి మాటికి అలగటం, లేదంటే అపార్థం చేసుకోవడం. ఇది నా ప్రియులారా, దేవుని వాక్యం చెప్పే మాట సమాధానంగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, అయినా అర్థం చేసుకోవాలి. నాకు దేవుడిచ్చిన భార్య, నాకు దేవుడిచ్చిన భర్త, మళ్ళీ సమాధాన పడాలి. బైబిల్ చెప్తుంది, ఏదన్నా కోపం వస్తే ఆ కోపం ఎప్పుడు కాకుండా ఆ సాయంత్రం వరకే, ఆ తర్వాత కోపాన్ని తీసుకెళ్ళిపోవాలి. 4 విషయాలు. మొట్టమొదట అమ్మా ఎలాంటి బంధం, ఎలాంటి బంధంతో ఉండాలి? వాళ్ళు స్నేహ బంధంతో ఉండాలి. రెండవది ప్రేమ బంధం, మూడవది సహోదర బంధం, నాలుగవది సమాధాన బంధం. ఐదవది చూస్తే చూడండి, ఎలాంటి సంబంధంతో వారు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే చూడండి దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 12వ వచనంలో భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలో అక్కడ రాస్తున్నాడు. చదవండి, 1 తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం. చదవండి, నేను చదువుతున్నాను. విశ్వాస సంబంధం. ఏ బంధం అంట? విశ్వాస బంధం. ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి, ఒకరొకరు నమ్మాలి. ఒకవేళ ఈ దినాన ఏదైతే వాళ్ళకు లేదో, కుటుంబంగా కొత్తగా కట్టుకుంటున్నప్పుడు వారికి ఎన్నో అవసరాలు ఉంటాయి. అయితే దేవుడు ఇస్తాడని నమ్మాలి, విశ్వాసంతో జీవించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి పిల్లరా. కాబట్టి దేవుడు ఇచ్చిన మరి 5 అంతల బంధం మరి వారి జీవితంలో అది కలిగి ఉన్నప్పుడు ప్రభు వారితో ఉంటాడు, ప్రభు వారితో నడుస్తాడు. అంతేకాదు పిల్లరా, ఆ రోజు మనం చూస్తే వారికి దేవుడు ఇచ్చిన బంధం అది ఎలాంటి బంధం అంటే చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. కొలస్సీ 3:16లో అది ఆత్మ సంబంధమైన బంధం. ఏ బంధం అంటే ఆరోది ఆత్మ బంధం. ఇది శరీర బంధం కాదు. ఈ దినాల్లో చూడండి, కొత్తలో ఉన్న భార్యాభర్తలుగా మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న బంధం ఆ తర్వాత ఎందుకు ఉండట్లేదంటే వయసు అయిపోతుంది.
శక్తి తగ్గిపోతుంది, ఇక్కడ ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోతుంది. ఇది శరీర బంధం కాదు, ఇది ఆత్మ బంధం. ఆత్మలో ఎప్పుడు కూడా వారు గొప్పగానే ఉంటారు, ఆత్మలో ఎప్పుడు వారు సంతోషంగానే ఉంటారు. ఇది ఆత్మ బంధం. 7వది చివరికి చూస్తే దేవుని వాక్యంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో 7 బంధంలో 7వ బంధం ఏంటంటే పరలోక బంధం. గుర్తుపెట్టుకోవాలి, వివాహ బంధం అంటే ఇక్కడితో అయిపోయేది కాదు. మనకి ప్రభు ఉన్నాడు, పరలోకం ఉంది. ఆ పరలోకంలో యుగ యుగాలు జీవించే ఆ ధన్యత దేవుడిచ్చు. కాబట్టి 7వది పిల్లల పరలోక బంధం. ఇది భూ సంబంధం కాదు, ఇది ప్రకృతి సంబంధం కాదు, కానీ ఇది పరలోక బంధం. కాబట్టి 7 బంధంతో వారు కొనసాగాలి. అందుకనే వివాహం అనే మాటకు 4 అక్షరాల్లో మరి 4 అర్థాలు ఉన్నాయి. వివాహం అంటే వి అంటే విడివిడిగా ఉన్నవారిని, వా అంటే వాక్యాన్ని బట్టి, హా అంటే హత్తుకునేటట్లు, ము అంటే ముడివేయుట. కాబట్టి వాక్యానుసారంగా వారికి వివాహం జరిగింది. ఈ దినాన్ని వారి కుటుంబంగా కట్టబడ్డారు. కాబట్టి భార్యాభర్తలకు ఉండే సంబంధం అది ఎలాంటిదో బైబిల్ చెప్తుంది. అంతేకాదు ప్రియులారా, మరి వీరు మాత్రమే కాదు, వివాహమై చాలా సంవత్సరాలైనా ఆ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించుకోకుండా ఉండేవాళ్ళు చాలా మంది వీళ్ళు ఉన్నారు. అయ్యో నాకు ఎందుకు వివాహం అయిందా అని నువ్వు బాధపడుతున్నావంటే ఈ బంధం నీకు అర్థం కావట్లేదు. నీ బంధం అనేది నీకు సరిగ్గా అర్థమైతే నీకంటే ఎక్కువ సంతోషించరు. దేవుడు ఏర్పాటు చేసిన బంధమే ఇది వివాహ బంధం. నువ్వు బాధపడటానికి కాదు, ఇబ్బంది పడటానికి కాదు. ఇలా ఉన్న దేవుని వాక్యానుసారమైన ఈ బంధాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, పిల్లల ఈ బంధం అర్థం అవ్వాలంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ప్రతిరోజును కుటుంబ ప్రార్థనతో ప్రారంభించాలి, కుటుంబ ప్రార్థనతో ముగించాలి. ఆ బంధము ఎంత దృఢపరచబడుతుందంటే చెప్పడానికి వీలేదు. అందుకనే పిల్లల ఈ బంధాన్ని మనకి ఇవ్వడం కోసమే 2024 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 3:16 ప్రకారం ఆయన బంధాన్ని తెచ్చుకున్నాడు. తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడికి మానవుడికి ఉన్న ఆ బంధము మరలా తిరిగి తన రక్తం ద్వారా మరలా ఆ బంధాన్ని ఏర్పరిచాడు. యేసు ప్రభు ఎరిగినట్లయితే ఆయన హృదయంలో చేర్చుకుంటే ఆ పరలోక బంధం నీకు కూడా ఏర్పడుతుంది. ఇంకెవరైనా ప్రభు తెలుసుకోకపోతే పిల్లరా యేసు ప్రభుని ఎరగండి, ఆయన హృదయంలో చేర్చుకో. గొప్ప సంబంధం దేవుడితో పరలోకంతో నీకు ఏర్పడుతుంది. కాబట్టి యవన బిడ్డలు ఇద్దరు కూడా మరి ఈ ఆత్మీయ జీవితంలో ఈ బంధం ఇది శరీర బంధం కాదు, ఇది ఆర్థిక సంబంధం కాదు, ఇది డబ్బుల సంబంధం ఏమాత్రం కాదు, కానీ ఇది ఆత్మీయమైన బంధం, ఇది ప్రేమ బంధం అని 7 బంధం అని తెలుసుకొని వారు అర్థం చేసుకున్నప్పుడు వారి జీవితం ఎంతో మాదిరిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అంతేకాదు ఈ బంధంతో వారిద్దరితో పాటు ప్రభు ఉంటాడు, ప్రభు నుండి వారిని నడిపిస్తాడు, అంతవరకు ప్రభు వారిని నడిపిస్తాడు. కాబట్టి మరి ఈ కొన్ని మాటలు మరి వారి జీవితంలో మరి వారి బంధం ఇలాంటి 7 బంధంగా మరి దేవుడు చేసి మరి స్నేహబంధంగా, వారి ప్రేమాబంధంగా, వారి సహోదర బంధంతో, సమాధాన బంధంతో, వారి విశ్వాస బంధంతో, అంతేకాదు వారి ఆత్మబంధం, 7వది ఇది పరలోక బంధంతో వారిద్దరు జీవించాలని. ఇప్పుడే కాదు, మనం ఎప్పుడొచ్చి వాళ్ళు చూసినా వారు ఇదే సంతోషంగా, ఆనందంగా, వారు నెమ్మదిగా, సమాధానంగా ఉండలాగిన మరి దేవుని వాక్యం వారిలో పనిచేసి వారి జీవితాన్ని ఇలాంటి 7 బంధంతో వారి కట్టును గాక. అలాగే ప్రభు వారిని దీవించును గాక. ఈ సమీపించిన దేవుని సేవకులకు మరి కుటుంబానికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళతో చక్కగా రెడీ రిసెప్షన్ కోసం కూర్చుంటే మీతో కనిపిస్తూ ఉన్నాను. సింపుల్ అయింది రండి, దానివల్ల నాకు అర్థం చేసుకోలేదు. ఏదేమైనా వాక్యం గమనించబడుతుండగా కూర్చుని మీరు ధన్యులని దేవుడికారట తెలియపరుస్తున్నాను. దేవుని పాదం మీద కూర్చొని దేవుని వాక్యం ఆలకించిన మరి ఎన్నడూ ఎవరు తీసుకెళ్ళలేదు
మరి